తిరుపతి ఈస్ట్ పిఎస్లో ఒక కేసు పెట్టారు. ఏమని? రాష్ట్ర ప్రభుత్వంపై దుష్ప్రచారం, ముఖ్యమంత్రి వర్యుల వ్యక్తిగత హననం, అబద్ధాలతో తప్పుడు పోస్టులు, కేంద్రం నుంచి నిధులు అడ్డుకునే కుట్రలు, ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయడం, ప్రజల్లో అపోహలు సృష్టించడం, ఎక్స్ వేదికగా సోషల్ మీడియా దుర్వినియోగం, సమాజంలో అశాంతి సృష్టించే కుతంత్రాలపై ఫిర్యాదు. అసత్యాలతో, కట్టుకథలతో, తప్పుడు వార్తలతో లేని అవినీతిని జరిగినట్లు చిత్రించి రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయడమే కాకుండా జగనన్న కనెక్ట్స్పై తక్షణమే కేసులు నమోదు చేయాలి. కేంద్రం నుంచి వచ్చే నిధులపై వాటి వినియోగంపై దుష్ప్రచారం చేయడమే కాకుండా ప్రజల్లో అపోహలు సృష్టించి సమాజంలో అశాంతి రేకెత్తించే కుట్రలను భగ్నం చేయాలి. ఇది కంప్లైంట్. ఇందులో ఏమైనా అసభ్యకరమైన కంటెంట్ ఉందా? ఇది వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్. ఇక్కడ తిరుపతి ఈస్ట్ యూపీఎస్కి సేమ్ ఇదే రాతతోనే, ఇదే టైపింగ్తోనే నగరి పోలీస్ స్టేషన్లో కూడా క్రైమ్ నెంబర్ 28/2025 ఇది 2000 ఇంతకుముందు చెప్పింది 2024లో తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో ఇస్తే 2029/1/2025లో నగరి పోలీస్ స్టేషన్లో సేమ్ అదే. పైన ఒక్కటి డాష్ పోలీస్ స్టేషన్ డాష్ జిల్లా, కింద భవదేయుడు వరకు మామూలు, అది ఒక్కటే ఫిలప్ ది బ్లాంక్స్, మిగతాది ఇదే. కాబట్టి ఆ లింకులు ఇచ్చి వీటన్నిటిని తీసేయండి అని చెప్పి వీటిపైన పోలీసు వాళ్ళు కేసులు పెట్టారు. జగనన్న కనెక్ట్స్ అది ఇక్కడ సోషల్ మీడియాలో ఒక భాగం. జగనన్న కనెక్ట్స్ దాంట్లో ఎక్కడన్నా ఏదైనా ప్రజలు ఆలోచించాలి, దీంట్లో ఏదైనా అసభ్యకరమైన పోస్టింగ్ ఉందా, లేకపోతే ఎక్కడైనా కుట్రలు కుతంత్రాలు ఉన్నాయా? ఇట్లా పోలీసులు చట్ట ప్రకారం వ్యవహరించకుండా చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకొని ఇట్లా చేస్తున్నారు. చట్టం స్పష్టంగా చెప్తా ఉంది, ఏదైనా సరే ఫస్ట్ నోటీస్ ఇవ్వాలా, వాళ్ళతో వివరణ తీసుకోవాలా, ఇరు పార్టీలకు అవకాశం ఇవ్వాలా, వాళ్ళు హియరింగ్ చేయాలా, వాళ్ళ హియరింగ్ విన్న తర్వాత మాత్రమే ఒక నిర్ణయానికి వచ్చి దాన్ని కూడా కమిటీ ముందర పెడితే కమిటీ అప్రూవ్ చేస్తే ఆ కంటెంట్ను తొలగించవచ్చు, అంతేగాని మొత్తం తీయడానికి లేదని చెప్పి స్పష్టంగా రూల్స్లో ఉంది. కానీ ఆ రూల్స్ వీళ్ళు చదువుకోరు, లేదు చదివినా కానీ ఉద్దేశపూర్వకంగా వీళ్ళు దాన్ని ఇది చేసే పరిస్థితి ఇవాళ ఈ రాష్ట్రంలో కొనసాగుతుంది. అదేవిధంగా ఇప్పుడు చంద్రబాబు తర్వాత టీడీపీ వ్యతిరేక పోస్టులపై ఇప్పుడు ఎట్లయితే తప్పుడు ఫిర్యాదులు పెట్టి ఆ ఫిర్యాదుల ఆధారంగా ఎట్లయితే ఎక్స్లో వాటిల్లో కూడా నోటీసులు పంపించి ఆ కంటెంట్ తొలగించమని, ఆ వీడియోలు తొలగించమని చెప్పి తెలుగుదేశం పార్టీ చేయడంలే ఆ పని. తెలుగుదేశం పార్టీ పోలీసులను వాడుకొని పోలీసుల ద్వారా ఈ పనులు చేస్తూ ఉంది. ఇది చట్ట ప్రకారం వ్యతిరేకం. ఇది పోలీసుల విధులకు కూడా, వాళ్ళ పోలీస్ మాన్యువల్కు కూడా ఇది వ్యతిరేకం. చట్టానికి వ్యతిరేకం, చట్టానికి లోబడి వాళ్ళు పనిచేయాలి, కానీ చట్టానికి వ్యతిరేకంగా వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఎవరు కంప్లైంట్ ఇచ్చినా సరే ఈ రాష్ట్రంలో కేసు పెట్టేస్తూ ఉన్నారు, తర్వాత వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు. వాళ్ళ కనీసం 7 సంవత్సరాల లోపల శిక్ష పడే కేసుల్లో 41A నిబంధన దాన్ని కూడా కాలరాసి ఈ మధ్యలో కొత్తగా వాటిని రిజెక్ట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి అరెస్ట్ చేస్తున్నామని చెప్పి కోర్టుల ముందర పెడతా ఉన్నారు, కోర్టులు చేవాట్లు పెడుతున్నాయి. ఇవన్నీ జరుగుతున్నా సరే వాళ్ళు చట్టానికి వీటన్నిటికీ ఏమీ భయపడ్డంలే. ఇది ఈ విధంగా చేయడం అనేది ప్రజల గొంతులను తొక్కేయడం, తర్వాత పౌర హక్కులను తీవ్రంగా ఉల్లంఘించడం, ప్రభుత్వమే ప్రజాస్వామిక హక్కులను కాలరాయడం, ఇది చాలా అత్యంత బాధాకరమైన విషయం.
ఈ ఈ పంపించే ఫిర్యాదులన్నీ తప్పుడు ఫిర్యాదులు. ఎక్కడా కానీ ఒకటి కూడా లేదు. కేవలం అవినీతి పైన, ప్రభుత్వం చేస్తున్న అవినీతి పైన, వాళ్ళు ఇచ్చిన సూపర్ 6 హామీలను అమలుపరచకపోవడం పైన, అమరావతిలో జరుగుతున్న దోపిడీ పైన, ఈ ప్రభుత్వం కరెంటు ఛార్జీలు పెంచడం పైన, రైతులకు గిట్టుబాటు ధర చెల్లించకపోవడం పైన, ఫీజుల రీఎంబర్స్మెంట్ సకాలంలో చేయకపోవడం, ఇట్లాంటి వాటినే ప్రశ్నిస్తా అంటే వాటిని కూడా తట్టుకోలేక ఈ ప్రభుత్వం చాలా దుర్మార్గంగా ఇది చేస్తుంది. దీనికి పరాకాష్ట ఒకటి చెప్తా. జగనన్న కనెక్ట్స్లో ఎవరో ఉత్తరాఖండ్లో ప్రధాని మోడీని విమర్శిస్తూ ఎవరో పెట్టిన పోస్టుకు జగనన్న కనెక్ట్స్ను లింకు చేసి అన్నమయ్య జిల్లా సైబర్ క్రైమ్ పోలీసులు ఒక లెటర్ రాసినారు ట్విట్టర్కి. ఇది అత్యంత పరాకాష్ట. ఈ రాష్ట్రం కాదు, ఎక్కడో ఉత్తరాఖండ్లో మోడీని విమర్శించారంట ఎవరు, దాన్ని ఇక్కడ ఉండే జగనన్న కనెక్ట్స్కు ఇది చేస్తూ దీనిపైన వివరాలు పంపమని చెప్పి వాళ్ళు లెటర్ రాశారు. ఇవన్నీ అసలు వీటిల్లో జగనన్న కనెక్ట్స్ అనేదే లేదు, కానీ వీళ్ళే జగనన్న కనెక్ట్స్ని యాడ్ చేశారు. ఇవి అక్కడ లోకల్గా ఉండే వాళ్ళ హ్యాండిల్స్. ఇది ఇంత దుర్మార్గంగా అంటే అసలు తప్పుడు కేసులు పెట్టడానికి ఇది పరాకాష్ట. తర్వాత ఈ మధ్యలోనే అసలు ఇంకా జగనన్న కనెక్ట్స్లో నిన్న మొన్న పేరు నాని గారు ప్రెస్ మీట్ పెట్టి అందులో జగనన్న కనెక్ట్స్లో పోస్టు చేస్తే అరచేతిలో వైకుంఠం చూపించి రైతుల భూములు లాక్కున్న తర్వాత ఇప్పటి వరకు అతి లేదు. ఇది పెడితే దీనిపైన వెంటనే ఒక లెటర్ రాశారు పోలీస్ డిపార్ట్మెంట్, ఈ కంటెంట్ను తొలగించండి అని. భూములు ఇచ్చిన రైతుల నోట్లో మట్టి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు మాత్రం జాక్పాట్. దీనిపైన ఒక లెటరు. పేర్నాని గారు మాట్లాడిన మాటలు అదే పోస్ట్ చేస్తే మనం వెంటనే తీసేసి ఫేస్బుక్లో కూడా తీసేయడము ఇవన్నీ జరుగుతూ ఉంది. అంటే వీళ్ళు మొత్తం పోలీసు వ్యవస్థను తమకు అనుకూలంగా మలుచుకోవడానికి, తాము చెప్పినట్టు వినడానికి దీన్ని ఇది చేస్తూ ఉన్నారు. తర్వాత ఇది ప్రజాస్వామ్యంలో ఇది మంచి పద్ధతి కాదు. ఇది రాష్ట్రంలో ప్రజాస్వామ్యం తిరోగమనంలో పడింది. అసలు ఈ మధ్యకాలంలో మనం చూస్తే ఎన్సీఆర్బి రిపోర్టు, ఇది ఒకసారి అధికారిక లెక్కలు. దీని ప్రకారం ఆంధ్రప్రదేశ్లో 2022లో 7,104 వయలెంట్ క్రైమ్స్ జరిగితే 2023లో 6,432. ఇవి జగన్ గారు పరిపాలించిన సమయంలో జరిగిన క్రైమ్ ఇన్సిడెంట్స్. అదే 2024లో 27,443, దాదాపు 3 రెట్లు ఎక్కువ 6 నెలల కాలంలో జరిగిండేటివి. అవి 27,443. మణిపూర్ లాంటి రాష్ట్రాల్లో కూడా హింస అత్యంత పెద్దగా జరిగినా కానీ అక్కడ కూడా ఇన్ని కేసులు నమోదు కాలే. ఈ రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితికి ఇది అద్దం పడతా ఉంది. ఎన్సీఆర్ హత్యలు కానీ, అత్యాచారాలు కానీ, లేకపోతే పూర్తిగా లా అండ్ ఆర్డర్ విఫలమైన రాష్ట్రంగా ఇది 3వ స్థానంలో ఉంది. అదేవిధంగా ఇట్లా చెప్పుకుంటూ పోతే వీళ్ళు పోలీసులు చేసే తప్పుడు కేసులకి ఇటీవలనే నాగార్జున యాదవ్, మా పార్టీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ సాక్షి కేఎస్ఆర్ లైవ్ షోలో మాట్లాడుతూ కేంద్రం ఇచ్చిన 1,200 కోట్ల పంచాయతీ నిధులు
దారి మళ్ళినాయి అని సాక్ష్యాధారాలతో సహా ఆ లైవ్లో కేంద్రానికి రాష్ట్రానికి మధ్య జరిగిన సంప్రదింపులు, ఎందుకు మేము పంపించిన డబ్బులు పంచాయతీరాజ్ శాఖలో లేవు, అది పంచాయతీలకు ఎందుకు విడుదల చేయలేదు అని ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగినవి కూడా చూపిస్తే వాటిపైన కేసు. సేమ్ కంప్లైంట్ అది ఒకటి కాకినాడలో పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి, తర్వాత సేమ్ సత్తెనపల్లిలో కూడా సేమ్ కేసు దానిపైనే. అంటే ఇంకా ఈ రాష్ట్రంలో ప్రశ్నించడం అనేదే చాలా తప్పైపోయింది. ఇది ఈ ప్రభుత్వం ఒకటి స్పష్టంగా గమనించాలా, చట్ట ప్రకారం పోలీసులు కూడా ఒకటి గమనించాలా, చట్ట ప్రకారం వాళ్ళు వ్యవహరించకుండా, ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించకుండా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ పరిపాలన చేయడం అనేది, ఈ వ్యవస్థలను ధ్వంసం చేయడం అనేది మంచిది కాదు. ఇవన్నీ కూడా ఇప్పుడు నేను చెప్పిన ఇన్సిడెంట్లు ఏవో యాదృచ్ఛికంగా జరిగిండేది కాదు, ఏదో ఒకటో రెండో పొరపాటున పోలీసులు ఓవర్ యాక్షన్తో వాళ్ళు స్వామి భక్తితో చేసినారనే దానికి లేదు. ఇవన్నీ చాలా ఆర్గనైజ్డ్గా, కోఆర్డినేటెడ్గా, పూర్తిగా ప్రభుత్వం పైన వస్తున్న వ్యతిరేకతను, అసమ్మతిని అణిచివేయడానికి చాలా కోఆర్డినేటెడ్గా, ఆర్గనైజ్డ్గా ప్లాన్ చేసి ప్రభుత్వము అధికారుల ద్వారా, పోలీసుల ద్వారా ఈ పని అంతా చేస్తూ ఉంది. అదేవిధంగా ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఈ అధికార పార్టీ వాళ్ళు ఏం చేసినా, ఏం మాట్లాడినా దానికంటూ ఎక్కడ చట్టాలు పనిచేయవు. మేము కంప్లైంట్లు ఇచ్చినా కానీ ఎక్కడ తీసుకోరు. వీళ్ళకు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అనడానికి కూడా నోరు రావడంలా. తర్వాత ప్రతిపక్షంగా గుర్తించడానికి వాళ్ళకి అసలు మనసు పడంలే. కానీ ప్రతిరోజు జగన్నామ స్మరణ లేని వాళ్ళకి నిద్ర రాదు. ప్రతి పేపర్లో జగన్ గారి గురించే, ప్రతి TV5 కానీ ఈనాడు కానీ వాళ్ళ మీడియాల్లో చర్చ అంతా కూడా జగన్ గారి గురించే. ఎందుకు అంత భయపడుతున్నారు? కేవలం 11 సీట్లు వచ్చినాయని ఎగతాళి చేస్తున్నారు కదా, మరి ఒక వ్యక్తి కోసం ఎందుకు ఇంత భయపడుతున్నారు? ఎందుకు రేయంబౌలు జగన్ గారిని వ్యక్తిత్వ హననం చేస్తున్నారు? ఎందుకు ఆ పార్టీ కార్యకర్తలపైన, సోషల్ మీడియా పైన మొత్తం ఆ గొంతునే లేకుండా అణచివేయాలని మీరు చూస్తున్నారు? ఎందుకంత భయం మీరు సరైన పరిపాలన అందిస్తూ ఉంటే? మీకు జగన్ గారికి ఉన్న ప్రజాకర్షణను చూసి తట్టుకోలేక మీరు ముందే నిర్ణయానికి వచ్చేసారు, మేము వచ్చే ఎన్నికల్లో ఓడిపోతాము, మా దోపిడీ మాత్రం ఎవరికి తెలియకూడదు ప్రజానీకానికి, మేము చేసే అన్యాయమైన కార్యక్రమాలు, ప్రజా వ్యతిరేకమైన నిర్ణయాలు, ఆ దోపిడీ అనేది ప్రజలకు తెలియకుండా ఉండాలంటే పూర్తిగా సోషల్ మీడియాను, ప్రతిపక్ష పార్టీలను ఏదో రూపంలో నిత్యం వేధిస్తూ ఉండాలా. ఇప్పుడు కేసులు పెట్టడం అయిపోయినాక ఇంకా ఏది పెట్టాలో తెలియక విజిలెన్స్ నివేదికలని మళ్ళీ తెప్పించుకుంటున్నారు కొంతమంది మాజీ ఎమ్మెల్యేలపైన, మాజీ మంత్రులపైన. ఆ విజిలెన్స్ నివేదికల్లో కూడా ఏమీ లేకపోతే మళ్ళీ ప్రెజర్ చేస్తూ ఉన్నారు, ఏదో ఒకటి రాయండి, ఏదో ఒకటి కేసు పెట్టండి. ఈ రాష్ట్రంలో ప్రజాస్వామికంగా పాలన జరగడంలో చాలా కక్షపూరితంగా, కుట్రపూరితంగా పరిపాలన సాగుతూ ఉంది. గతంలో 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో తను ముఖ్యమంత్రిగా ఉండగా సాగించిన పరిపాలనలో ఏవైనా ఎవరైనా విమర్శిస్తే ఫ్యాక్ట్ చెక్ ద్వారా దానికి విమర్శకి సమాధానం చెప్పేవాళ్ళు, అఫీషియల్గా రిలీజ్ చేసేవాళ్ళు. మీరు చేసిన విమర్శ ఇది, కానీ వాస్తవం జరిగింది ఇది, లేదు మీ పేపర్లో రాసిన వార్త ఇది, కానీ వాస్తవంగా జరుగుతుండేది ఇది అని గణాంకాలతో సహా ఫ్యాక్ట్ చెక్లో పెట్టేవాళ్ళు.
కానీ ఇవాళ ఫ్యాక్ట్ చెక్ కాదు, ఏకంగా కేసులు పెట్టడమే, విమర్శిస్తే కేసులు పెట్టడమే. ఇది నియంత పరిపాలన, జంగిల్ రాజ్ ఈ రాష్ట్రంలో నడుస్తూ ఉంది. నియంతలంతా కాలగర్భంలో గెలిచిపోయారు. చంద్రబాబు గారు కూడా ఇలాగే తన పరిపాలన కొనసాగిస్తే, ఇప్పటికే 2 ఏళ్ళు అయిపోయింది, ఈ 2 ఏళ్లలోనే పూర్తి ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్నారు. ఇప్పటికీ నియంత పరిపాలన కొనసాగిస్తూ ఉన్నారు. రాష్ట్రంలో ప్రజలనంతా భయభ్రాంతులను గురి చేసే పరిస్థితికి వచ్చారు. ఎక్కడ ఏం మాట్లాడితే ఏ పోలీసు వాడు వస్తాడో, ఏ అర్ధరాత్రి మమ్మల్ని అరెస్ట్ చేస్తారో మాకెందుకు లేబ్బా అని ప్రజలు ఉండాలని చెప్పి వీళ్ళు భావిస్తూ ఉన్నారు. అందుకనే వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలను, నాయకులను, సోషల్ మీడియా వాళ్ళను, జర్నలిస్టులని అందరినీ భయభ్రాంతులు గురి చేస్తుంటే, ఓవైపు ప్రజలు కూడా భయపడతారనే ప్రధానమైన ఉద్దేశంతో వాళ్ళు ఇవన్నీ చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా ఎల్లకాలం కొనసాగవు. ఎందుకంటే పెద్ద పెద్ద నియంతలే ప్రజల చేతుల్లో, ప్రజలకి కోపం వచ్చిన సందర్భాల్లో, ప్రజలు తిరుగుబాటులో కొట్టుకుపోయిన చరిత్ర చాలామంది నియంతలకు ఉంది. చంద్రబాబు గారు కూడా అదే బాటలో చరిత్రలో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆగ్రహానికి గురి కాబడి కొట్టుకొని పోతాడని చెప్పి మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఇంత దుర్మార్గమైన పరిపాలన స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశంలో ఈవెన్ ఎమర్జెన్సీ పీరియడ్లో కూడా ఇంత హక్కులపైన దాడి చేయాల, జర్నలిస్టులపైన దాడి చేయాల, సోషల్ మీడియా కార్యకర్తలపైన దాడి చేయాలి. అప్పుడు సోషల్ మీడియా లేదు, కానీ ఉన్న ప్రచార సాధనాలు పత్రికలు ఉన్నాయి, ఆ పత్రికలపైన కూడా ఇన్ని నిర్బంధాలు విధించలే. వాళ్ళు ఏదో రూపంలో వాళ్ళు తమ నిరసనను వ్యక్తం చేశారు అప్పుడు. కానీ ఇవాళ ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కాబట్టి దీనికి వ్యతిరేకంగా ప్రజలందరూ గమనించాలా, ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పి. ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం మొదలు పెడితే కానీ ఈ ప్రభుత్వానికి తలకెక్కిన అహంకారం కిందికి దిగదని చెప్పి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ